రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. కొందరు సినిమా వ్యాపారాన్ని జూదంలా భావించి వస్తుంటారు. కేవలం పడక సుఖాల కోసమే ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది లక్ష్మీరాయ్. అదృష్టవశాత్తు తనకి అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని, ఆరంభంలోనే మంచి సినిమాలు రావడంతో ఎలాంటి సమస్యలు లేకుండా సెటిల్ అయిపోయానని చెప్పింది. కానీ కొత్తగా వచ్చే హీరోయిన్లని, బ్యాక్గ్రౌండ్ లేని వారిని ఇండస్ట్రీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తోందని, కొందరు కేవలం హీరోయిన్లతో పడుకోవడానికే ఇండస్ట్రీకి వస్తుంటారని చెప్పింది. పాపులర్ అయిన తర్వాత కూడా హీరోయిన్లకి సేఫ్టీ ఉండదని, తరచుగా తోడేళ్ల లాంటి కొందరు మగాళ్లు తమని ఇబ్బంది పెడుతుంటారని వివరించింది. అదేదో చాలా సాధారణ విషయంలా అనుభవం ఉన్న నటీమణుల్ని కూడా పడుకుంటావా అని అడిగేస్తారని, దానికి ఎవరైనా ఎదురు తిరిగితే సినిమాల్లో నుంచి తీసేస్తుంటారని, ఇలాంటివి తరచుగా జరుగుతున్నప్పటికీ బయటికి రావని, కెరియర్ పరమైన భయాలతో ఎవరికి వారు సైలెంట్గా ఉండిపోతారని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చింది. ఇటీవలి కాలంలో ఇదే టాపిక్ పై చాలా మంది హీరోయిన్లు చాలా సంచలనమైన వార్తలని బయటపెట్టారు. అయితే ఎవరు కూడా తమకు ఎవరితో ఇబ్బందులు వచ్చాయనేది మాత్రం చెప్పకుండా మాట దాటేస్తున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.